హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో మీకు న్యూక్లియర్ ఫిజిక్స్ స్టార్ట్ చేశాను కదా, అందులో మనకి ఇక్కడ బేసిక్ న్యూక్లియర్ ప్రాపర్టీస్ స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ అక్కడ నుంచి మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ న్యూక్లియర్ కూడా ఇక్కడ వరకు అయిపోయింది కదా, 5 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీరు జస్ట్ చూడండి. సో నేను ఇక్కడ కంటిన్యూయేషన్ చేస్తున్నాను. అండ్ జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ న్యూక్లియస్. సో జనరల్ ప్రాపర్టీస్లో ఇక్కడ మనకి ఫస్ట్ 1 AMU అటామిక్ మాస్ యూనిట్ ఆర్ 1U ఈజ్ ఈక్వల్ టు 1/12 ఆఫ్ మాస్ ఆఫ్ కార్బన్ 612 ఆటమ్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే C612 ఆటమ్ది 1/12 ఆఫ్ మాస్ది మనము 1 AMUగా కన్సిడర్ చేస్తాం. దట్ ఈస్ 1.66 × 10⁻27 kg. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 1/12 పార్ట్ అండ్ దట్ ఈస్ C612. ఇక్కడ మనకి ఐసోటోప్స్ 3 టైప్స్గా ఉంటాయి కదండి కార్బన్కి. C612 ఒకటి, 13 ఒకటి అండ్ 14 ఒకటి. దాంట్లో మనకి C612ది మనం దాన్ని 1/12 ఆఫ్ మాస్ని AMUగా కన్సిడర్ చేస్తాము. ఇది మనకి ఇంపార్టెంట్ బిట్. అండ్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు MC², అది ఆల్రెడీ మనకు తెలుసు. దట్ ఈక్వల్ టు ఇలా చేస్తే ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 931.5 MeV. ఇది ఎనర్జీ వాల్యూ. దట్ ఈస్ 1.6 × 10⁻27 kg. ఇది మనం దీనికి ఈక్వేట్ చేసేసుకున్నాం 1 AMUలో. దట్ మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్లో కన్వర్ట్ చేసుకుంటే ఈజ్ ఈక్వల్ టు 931.5 MeV. నెక్స్ట్ మాస్. ఫస్ట్ వన్ మాస్. సో మాస్ వచ్చేసి మాస్ ఆఫ్ ద ప్రోటాన్ ఈజ్ 1.67 × 10⁻27 kg. దట్ ఈజ్ ఇన్ AMUస్లో 1.0072 U. అండ్ మాస్ ఆఫ్ ద న్యూట్రాన్ వచ్చేసి 1.675 × 10⁻. దిస్ విల్ బి కొంచెం ఎక్కువగా ఉంటుంది మాస్ ఆఫ్ న్యూట్రాన్ ప్రోటాన్ కంటే. దిస్ దట్ మచ్ గ్రేటర్. దట్ ఈస్ 0.005. that is 1.675 × 10⁻27 kg, approximately equal. But when we consider atomic mass unit 1.0087 U అన్నట్టు. నెక్స్ట్ రెస్ట్ మాస్ ఆఫ్ ప్రోటాన్. సో రెస్ట్ మాస్ ఆఫ్ ప్రోటాన్ వచ్చేసి మనకి MEV/C²లో 938.22. ఈ వాల్యూస్ మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలండి. సో రెస్ట్ మాస్ ఆఫ్ ద ప్రోటాన్ ఈజ్ MC², దట్ ఈస్ MP(C²). That is 938.2 MeV/C². This is the unit of rest mass energy. And rest mass of electron వచ్చేసి 9.1 × 10⁻31 kg. Actually this is the mass of the electron. అదే మనకి MEVలో వచ్చేసి 0.511 MEV/C². వెరీ వెరీ ఇంపార్టెంట్ వాల్యూస్ అండి ఇవి, గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ ఎంపెరికల్ ఫార్ములా ఫర్ న్యూక్లియర్ రేడియస్. R ఈజ్ ఈక్వల్ టు R0. దట్ ఈస్ R ఈజ్ ప్రపోర్షనల్ టు A⁻1/3, where A is the area of the nucleus. So that radius is directly proportional to 1/3 of power of the area of the nucleus. So proportionality తీసేస్తే we'll get one constant, that is R0, where R0 depends on incident particle. సో Rn is directly proportional to 1/. ఈ రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా ఎలా రిలేట్ అవుతుందంటే Sn is directly proportional to A/2/3 అండ్ వాల్యూమ్ వచ్చేసి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A. ఓకే, సో ఇవి మనం కొంచెం బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు రిలేషన్స్. అండ్ నెక్స్ట్ ఇంకొక రిలేషన్ కూడా ప్రీవియస్గా అడిగాడు. దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ మొమెంటమ్ అండ్ ఏరియా. సో అదెలా నేను ఫైండ్ అవుట్ చేశానంటే యూజింగ్ అన్సర్టెన్ ప్రిన్సిపల్ ∆x.∆p = h×. ఫ్రమ్ దట్ ∆x అంటే మనకు రేడియస్ ఆబ్వియస్లీ. సో ∆p = h×/∆x, దట్ ఈస్ h×/r. సో దట్ ఈక్వల్ టు మొమెంటమ్. సో మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు h×/r. అంటే ఇక్కడ మొమెంటమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు r. సో ఆర్కి మనకి A⁻1/3 కదా రిలేషన్, అదే నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. సో p ఈజ్ ప్రపోర్షనల్ టు A⁻1/3. సో న్యూమరేటర్లోకి వెళ్తే p ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A⁻−1/3. ఇది మొమెంటమ్. సో మనకి ఇక్కడ ఎన్ని రిలేషన్స్ ఉన్నాయి? ఇది ఒక రిలేషన్, నెక్స్ట్ సెకండ్ రిలేషన్, థర్డ్ రిలేషన్ అండ్ దిస్ ఇస్ ఫోర్త్ రిలేషన్. ఇవి మనం గుర్తుపెట్టుకుంటే మన నెక్స్ట్ ఏ రిలేషన్స్ అడిగినా మనం ఈజీగా ఇలా ప్రాసెసెస్లో డిరైవ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూక్లియర్ డెన్సిటీ. సో న్యూక్లియర్ డెన్సిటీ ఈక్వల్ టు యాక్చువల్లీ మాస్ బై వాల్యూమ్. ఫ్రమ్ దట్ ఏరియా A/, మాస్ని మనం ఏతో రిప్రజెంట్ చేస్తాం కదా, A/4/3 πr³ వాల్యూమ్కి ఫార్ములా. సో అక్కడ నుంచి R³ అంటే R ఈక్వల్ టు R0 × A⁻1/3 నేను సబ్స్టిట్యూట్ చేసేసి మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి 1.8 × 10⁻17 kg/m³ వస్తుంది, విచ్ ఈస్ ద వెరీ డెన్సియర్ అండి. సో న్యూక్లియర్ డెన్సిటీ డస్ నాట్ డిపెండ్ ఆన్ మాస్. న్యూక్లియర్ ఇస్ ద డెన్సెస్ట్ మ్యాటర్. సో దిస్ ఇస్ ద about nuclear density value, that is 1.8 × 10⁻17 kg/m³, which is
very bigger value we got. So that is nuclear is the densest matter. So this is the class about general properties of nucleus. సో ఆల్రెడీ ఇనిషియల్గా న్యూక్లియర్ ఫిజిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందులో ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయి అనేవి నేను ఒకసారి చెప్పాను కదా, ఒకసారి నా పాస్ట్ వీడియోస్ చూడండి. అండ్ రిమైనింగ్ మనకి రెడ్యూస్డ్ మాస్, ప్యాకింగ్ ఫ్రాక్షన్ అండ్ బైండింగ్ ఎనర్జీ, ఈ 3 ప్రాపర్టీస్తో మనకి జనరల్ ప్రాపర్టీస్, దట్ ఈస్ బేసిక్ ప్రాపర్టీస్ కంప్లీట్ అయిపోతాయి. అవి నెక్స్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో నీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.